వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ జరగనుంది. అసలు లడ్డూ కల్తీ దర్యాప్తులో ఏ అంశాలను తేల్చాలి, ఏ కోణాల్లో దర్యాప్తు జరిగితే నిగ్గు తేలుతుంది, లడ్డూ కల్తీ తేల్చేదెలా చర్చించబోతున్నాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, నవభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారు. జేడి లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. భారత్ పార్టీ అండి సార్. జేడి లక్ష్మీనారాయణ గారు, లడ్డూ కల్తీ వ్యవహారంకి సంబంధించి రాజకీయంగా ఎంత దుమారం రేపిందో మనం చూసాం. లేదు, సిట్ అనే ఒక దర్యాప్తు సంస్థ వేసి పొలిటికల్ వెండేటాకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, అలాగే మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయటం, వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సజెస్ట్ చేసే ఇద్దరు పోలీస్ అధికారులు, అలాగే FSSAI దీని నుంచి ఒక అధికారి, మొత్తం 5గురితో ఈ బృందం సిబిఐ పర్యవేక్షణలో పనిచేయబోతుందని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రధానంగా లడ్డూ కల్తీకి సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏంటి, ఇప్పుడు ఈ దర్యాప్తు బృందం విషయాలను ఏ విధంగా తేల్చాలంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, తర్వాత వారికి ఉన్న అశేషమైన భక్తిగణం, తర్వాత తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఉన్న విశిష్టమైన ప్రాచుర్యం, వీటన్నిటినో తీసుకుంటే ఇది కేవలం తిరుపతి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, లేకుంటే భారతదేశం కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయం పట్ల, ఎందుకంటే అసంఖ్యమైన భక్తులు ఉన్నారు, ఖండాంతరాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ గుడికి వస్తూ ఉంటారు, తర్వాత ప్రసాదాలు తీసుకుంటుంటారు. కాబట్టి ఇంత ప్రాముఖ్యత చెందిన ఈ విషయం వల్ల ఏమైందంటే, ఈ విషయం చాలా అనేక మందికి ఇదొక ముఖ్యమైన విషయంగా మారింది యాక్చువల్గా మీరు తీసుకుంటే. అందువల్ల ఈ విషయంలో జరిగింది ఏంటి, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడబడింది అన్నది ప్రధానమైన అంశం ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో కల్తీ జరిగిందన్న విషయాన్ని వారు లేవనెత్తారు. ఆ తరువాత ఇక మీడియా కానీ, తర్వాత రాజకీయ వ్యక్తులు కానీ మాట్లాడడం వల్ల దీన్ని చాలా పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఫైనల్ గా ఒక FIR రిజిస్టర్ చేయబడింది. అక్కడ మీరు చూసుకుంటే ఐ థింక్ పి మురళీకృష్ణ గారిని జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ఆయన ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. దాని మీద ఒక FIR రిజిస్టర్ అయింది, తిరుపతిలో FIR రిజిస్టర్ అయింది. సో ఈ FIR రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీని ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐ థింక్ ఒక IG గారి నేతృత్వంలో, త్రిపాఠి గారి నేతృత్వంలో SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి, యాక్చువల్గా ఈ కంప్లైంట్ ని మీరు ఒకసారి పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా AR డైరీ అని దిండిగల్లో ఉన్న AR డైరీ వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యి వారు సప్లై చేశారు అన్నది ప్రధానంగా ఇందులో ఈ కంప్లైంట్ లో చూడాల్సిన అంశం. ఈ కంప్లైంట్ లో వారు చెప్పింది ఏంటంటే, ఒక 10 లక్షల కిలోలు అంటే సుమారుగా 1000 టన్నుల నెయ్యి సరఫరాకి 12/3/2024 సంవత్సరంలో ఒక TTD టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత అనేక మంది వాళ్ళు బిడ్స్ వేశారు. ఆ తర్వాత L1 గా వచ్చిన ఈ ఎవరైతే AR డైరీ వాళ్ళు ఉన్నారో వారికి 15/5/2024 అంటే మే 15న వాళ్ళకి టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఆ టెండర్ లో రివర్స్ టెండరింగ్ మొత్తం ఫాలో అయిన తర్వాత వారు ప్రతి కిలో 319 రూపాయల 80 పైసలకి 1 కిలో నెయ్యి మేము సరఫరా చేస్తాము. ఏవైతే స్పెసిఫికేషన్లు ఇచ్చారో TTD వాళ్ళు, అగ్మార్క్ స్పెసిఫికేషన్స్ అంటాం, వీటిను FSSAI స్పెసిఫికేషన్స్ అంటాం. ఈ స్పెసిఫికేషన్లకు ఆధారంగా వాటికి సరిపడే ఘీని మేము 319 రూపాయల 80 పైసలకి మేము ప్రతి కిలో సప్లై చేస్తామని వారు చెప్పిన తర్వాత వారికి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 12/6, 26, 25/6, 4/7 ఈ విధంగా ఈ 4 ట్యాంకర్లు వాళ్ళు సప్లై చేశారని ఈ కంప్లైంట్ లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో వాట్లను యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఏదైతే TTDలో ఉన్న టెస్టింగ్ ప్రొసీజర్స్ ఏవైతే చూసుకొని
ఆ టెస్టింగ్ ప్రొసీజర్లో అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగినట్టు ఉన్న టెస్టులు అక్కడ చేయరట. కాబట్టి ఈ 4 ట్యాంకర్లను యాక్సెప్ట్ చేయడం జరిగింది. తరువాత 6-7 నా 2 ట్యాంకర్లు, తర్వాత 12-7 2 ట్యాంకర్లు, అంటే ఈ 4 ట్యాంకర్లు వచ్చాయి. వాటిని ఏవైతే మేము ఇక్కడ చూస్తే వాటి క్వాలిటీ చాలా అధ్వానంగా ఉందని మొట్టమొదటిసారిగా బయటికి ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది. అది కూడా NDDB అనే సంస్థ, అమూల్ వాళ్ళ సంస్థ, ఆనంద్లో గుజరాత్లో ఉన్న సంస్థకు పంపిస్తే వారి రిపోర్ట్లో ఈ శాంపుల్స్ మేము ఏవైతే పంపించామో 6-7 మరియు 12-7 ఈ 4 ట్యాంకర్లలో శాంపుల్స్, వాటిలో అనేక కల్తీ జరిగిందని, వాటిలో యానిమల్ ఫ్యాట్స్, లార్డ్ ఇలాంటివన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పేసి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసిన ఘీ ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది. తర్వాత వారు ఇంతకు ముందు నేను చెప్పిన 4 డేట్లో 12, 20, 25, 6 ఆ తర్వాత 4-7 ఇందులో 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను మేము యాక్సెప్ట్ చేసాం, వాటిని లడ్డూల్లో ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా మా స్పెసిఫికేషన్ల కన్నా అధ్వానమైన ఘీ వాళ్ళు సప్లై చేశారు కాబట్టి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు మోసగించారు. ఆ తర్వాత ఇంత తక్కువ రేట్లో వాళ్ళు సప్లై చేసే అవకాశమే లేదు కాబట్టి వారి మీద విశ్వాసఘాతం అంటే 420, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆ తర్వాత కల్తీ ఆహార సరఫరా, వీటన్నిటి మీద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ FIR ఇన్వెస్టిగేషన్ అన్నది ఈ SIT చేస్తోంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు సుప్రీం కోర్టులో వారు ఇంకొక SITని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా CBI డైరెక్టర్ గారి పర్యవేక్షణ ఆధ్వర్యంలో 2 CBI అధికారులు, రాష్ట్ర SIT 2 అధికారులు, ఆ తర్వాత FSSAI నుంచి 1 అధికారి, ఈ 5 అధికారులతో పాటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్, అంటే ఈ FIR ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని CBI రిజిస్టర్ చేస్తుంది. ఓకే, అంటే మొదటి ప్రక్రియ ఈ FIR ఏదైతే ఉందో ఈ FIR ను రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అంటే ఇప్పటి వరకు SIT వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ SITకి ట్రాన్స్ఫర్ అవుతుంది అండర్ ది గైడెన్స్ ఆఫ్ CBI. ఆ తర్వాత మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అంటే ఈ FIR లో ఉన్న విషయాలకు మాత్రమే వారు పరిమితం అవుతారా, ఇంకా ఏదైనా విషయాలు ఉంటే వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేశారా? ఇప్పుడు మీరు నిన్న తిరుపతిలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అయోధ్యకు సరఫరా చేసిన 1,00,000 లడ్డూలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ విధమైన కల్తీ నెయ్యితోనే తయారు చేయబడడం జరిగింది అని చెప్పి అవును సార్ స్టేట్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్. చేశారు. అంటే యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఈ కంప్లైంట్ లో గానీ ఈ FIR లో గానీ ఆ విషయం లేదు. అవును, అంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఈ విషయాలను కూడా వాళ్ళు పొందుపరుచుకుంటారా లేకుంటే ఈ విషయాలను కూడా ఇంక్లూడ్ చేస్తారా అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే FIR is only a process of initiation of a legal process. అవును సార్. FIR cannot be a ఏమంటారంటే ఒక థీసిస్ లాగానో లేకుంటే మొత్తం ఇందులో ఇన్కార్పొరేట్ ఇట్ సెట్స్ లా ఇన్ మోషన్ అంట. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనే ప్రక్రియకు మొదలు FIR రిజిస్ట్రేషన్ తో అవుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళుతున్నప్పుడు అనేక అంశాలు వచ్చినప్పుడు ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఈ NDDB రిపోర్టు, తర్వాత FIR, తర్వాత రాజకీయంగా పార్టీల మధ్య జరిగిన ఈ దుమారం, వీటన్నిటి నేపథ్యంలో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో కల్తీ ఉందన్న అంశం ఒక ఎత్తు అయితే, అది లడ్డూలో కలిసిందా లేదా, కల్తీ నెయ్యి కలిసిన లడ్డూ ప్రసాదంగా భక్తులు తిన్నారా లేదా మొదటిది. రెండోది, ఆ కల్తీ లడ్డూలే అయోధ్యకు వెళ్ళాయా లేదా. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్టేట్మెంట్ చేశారు. అంటే ఈ 2 అంశాలు, రెండో అంశం ఖచ్చితంగా మరి ఇప్పుడున్న కొత్త స్వతంత్ర దర్యాప్తు చేయబోతున్న ఈ టీము పరిగణలోకి తీసుకోబోతుందని మీరు ఆల్రెడీ చెప్పారు. అసలు లడ్డు అంటే కల్తీ నెయ్యి లడ్డూలో అంటే ప్రసాదంలో కలిసిందా కలవలేదన్న దానిపైనే గత 1 వారం 10 రోజులుగా రాజకీయంగా ఒక చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. ఈ అంశాన్ని ఎలా తేల్చబోతున్నారు, మీరు పరిశీలించింది ఏంటి? అంటే ఇప్పుడు 6-7-24, 12-7-24 వచ్చిన 4 ట్యాంకర్లలో శాంపుల్స్ లో ఇది కలిసింది కాబట్టి వాటిని ఉపయోగించలేదు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళు ఇంతకు ముందు సప్లై చేసిన 4 ట్యాంకర్ల గురించి. అవును. సో ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ప్రశ్నించారు.
మీరు యాక్చువల్గా ఆ లడ్డూ శాంపుల్స్ ని మీరు అనాలిసిస్ కు పంపించారా అని అడిగారు. అవును. అంటే తయారైపోయిన లడ్లు అవి మామూలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, అవి ఉపయోగించబడతాయి. సో ఈ టెస్టింగ్ కోసం వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే ఈ 6, 7, 12, 7 వచ్చిన 4 ట్యాంకర్లు, అవి ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కల్తీ జరిగిన నెయ్యితో మొదటిది, ఇంతకు ముందు వచ్చిన 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందా, అదొకటి నెంబర్ 1. ఆ తర్వాత ఆ నెయ్యిని ఉపయోగించినట్టే తెలుస్తోంది మనకి. ఈ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని ఉపయోగించారు. డౌట్ వచ్చింది వీటిలో, కాబట్టి ఈ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ఉపయోగించిన 4 ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. మరి ఆ శాంపుల్స్ ఉన్నాయా, అప్పటి శాంపుల్స్ ఏదైనా భద్రపరిచారా, లేకుంటే సాధారణంగా నేను విన్న ప్రొసీజర్ ఏంటంటే సార్, ఏదైతే కంపెనీ సప్లై చేస్తుందో వారు ఈ ట్యాంకర్స్ తో పాటు ఒక ల్యాబ్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా తీసుకురావాలంటారు. అంటే అది కూడా NABL అక్రిడిటెడ్ ల్యాబ్. అంటే కొన్ని ల్యాబ్స్ కి NABL అక్రిడిటేషన్ ఇస్తారంటే మీరు ఈ సంబంధించిన విషయాల్లో మీరు టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు అని. మరి ఆ తెచ్చిన టెస్ట్ రిపోర్ట్ లో అడల్ట్రేషన్ గురించి టెస్ట్ ఉందా లేదా అన్నది మనం చూడాలి. మామూలుగా మీరు అనాలిసిస్ ప్రక్రియ చూసుకుంటే అవును సార్, గ్యాస్ క్రోమటోగ్రఫీ అన్నది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే ఈ ఇతర ఆయిల్స్ ఏవైనా మిక్స్ అయ్యాయా లేదా అన్నది ట్రైగ్లిజరైడ్స్ అన్నవి మెజర్ చేస్తారు. అది గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటారు. దాన్ని సుమారుగా 30 నుంచి 40 లక్షలు ఉంటుంది ఆ ఎక్విప్మెంట్. తర్వాత ఎస్ వాల్యూస్ అని కడతారు. ఎస్ వాల్యూస్ అంటే 1991లో ఒక జర్మన్ సైంటిస్ట్ అన్న అతను గీ టెస్టింగ్ కోసం ఒక ఎస్ వాల్యూస్ క్రియేట్ చేశాడు. S1, S2, S3, S4, S5 అని. కాబట్టి అందులో ఏమవుతుందంటే వాటి వాల్యూస్ వల్ల ఏ ఆయిల్స్ ఇందులో మిక్స్ అయ్యాయన్నది కనిపెట్టచ్చు. అంటే ఇప్పుడు ఆ అంతకు ముందు వచ్చిన 4 ట్యాంకర్లలో ఈ అడల్ట్రేషన్ గురించి NABL టెస్ట్ చేసిందా, తర్వాత వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏ టెస్ట్లు చేశారు, ఏ టెస్ట్లు చేసిన తర్వాత ఆ 4 ట్యాంకర్లు మీరు యాక్సెప్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారు, ఎందుకంటే NDDB ల్యాబ్ రిపోర్ట్స్ అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అని ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు AR డైరీ సప్లై చేసిన ఆ 4 ట్యాంకర్లలో నిజంగా కల్తీ నెయ్యి సరఫరా చేశారా, లేకుంటే ఈ NDDB రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ 4 ట్యాంకర్లలో కూడా ఈ విధమైనవి కలిసి ఉంది అని అంచనా వేసుకోవాలా అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ముందున్న ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంట. అంటే ఆ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని టెస్టింగ్ల తర్వాత ఉపయోగించారో ఆ నెయ్యి కలుషితమైనది, కల్తీ అయింది అని నిరూపించడానికి ఈ పేపర్లన్నీ కూడా చూడాలి. ఇప్పుడు ఈ కొత్త SIT ఏదైతే ఫార్మ్ అయిందో, అంటే AR డైరీ వాళ్ళు ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు, TTD వాళ్ళు చేసిన ల్యాబ్ రిపోర్ట్స్, ఇవి పరిశీలించాలి. తరువాత ఈ 4 ట్యాంకర్లు ఏవైతే AR డైరీ నుంచి బయలుదేరాయో, మామూలుగా ఎలా అవుతుందంటే డీజిల్ మిక్సింగ్ కూడా జరుగుతుంటుంది నాఫ్తా. మేము ఒక మహారాష్ట్రలో ఉన్నప్పుడు పెద్ద ర్యాకెట్ పట్టుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ కంపెనీ నుంచి డీజిల్ నింపిన ట్యాంకర్ బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడో దాబా దగ్గర ఆగుతుంది. అక్కడ నాఫ్తా ఉంటుంది ఆల్రెడీ. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డీజిల్ ట్యాంకర్ లోంచి డీజిల్ తీసేసి ఈ నాఫ్తాని దాంట్లో మిక్స్ చేస్తారు. ఆ తర్వాత నాఫ్తా మిక్స్ అయిన డీజిల్ ని పెట్రోల్ పంపులకు ఇస్తారు. సో ఇదొక మిక్సింగ్. అంటే ఇప్పుడు AR డైరీలో వచ్చిన ఈ 4 ట్యాంకర్లో వచ్చిన ఘీ AR డైరీలోనే తయారు చేసిందా, లేకుంటే AR డైరీలో కొంత నింపి మధ్యలో ఏవైనా ఈ మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసి అందులో మిక్స్ చేయడం జరిగిందా? ఇదంతా కూడా డ్రైవర్లు, తర్వాత ఆ రూట్ లో వచ్చిన ఇవి ఉంటాయి మన టోల్ గేట్స్, వీటిలన్నిటి నుంచి మనం ఒక అనాలిసిస్ తీయొచ్చు. అంటే నాకు దిండిగల్ నుంచి TTDకి అంటే తిరుపతికి రావడానికి 10 గంటలు పట్టింది అనుకుందాం. అవును సార్. సపోజ్ ఒక లారీ 10 గంటలు కాకుండా 2 రోజులు పట్టింది అనుకుందాం. మరి ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉండింది ఈ లారీ, ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు, తర్వాత డ్రైవర్లు, క్లీనర్లు, వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం.
సో వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఎస్ఐటి నిర్ధారించాల్సింది ఏంటంటే ఏఆర్ డైరీ మొదట సరఫరా చేసిన 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సప్లై చేసి వాడబడిన ఘీ ఏదైతే ఉందో, అంటే మొదట ఆ వచ్చిన ఘీ లడ్డూల తయారీకి ఉపయోగించారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ దాంట్లో కల్తీ జరిగిందా లేదా అన్నది కూడా తేల్చాల్సిన ప్రధానమైన అంశం అన్నమాట. కాబట్టి ఇది ఎస్ఐటి యొక్క ప్రధానమైన భూమిక. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఏమేం జరిగింది అన్నది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటే, ఇంతకు ముందు సప్లయర్స్ ఎవరు, వాళ్ళే రేటుకి సప్లై చేశారు, అప్పుడు టెస్టింగ్ ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒక విస్తృతమైన ఎంక్వైరీ అవుతుంది. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మనం చూసాం ఇంతకు ముందు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరుగుతున్నప్పుడు కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్ పైన ఎందుకు ఆధారపడ్డారు, ఇంత అనుమానం ఇంత చర్చ జరుగుతున్నప్పుడు వేరే ల్యాబ్లో కూడా టెస్ట్ చేయాల్సింది కదా అంటూ ఒక కామెంట్ చేసింది సుప్రీం ధర్మాసనం. ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఇంత దుమారం రేగింది కాబట్టి ఎన్డీడీబీ రిపోర్ట్కే పరిమితం కాకుండా మరొక వేరే ల్యాబ్లో మళ్ళీ ఆ శాంపుల్స్ని టెస్టింగ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆ శాంపుల్స్ భద్రపరిచారా లేదా అన్నది చూడాల్సిన అంశం. అవును. ఇప్పుడు ఆ 4 ట్యాంకర్లు ఏవైతే రిజెక్ట్ చేశారో ఎన్డీడీబీ తర్వాత, రిజెక్ట్ చేయడం అంటే మళ్ళా ఏఆర్ డైరీ వాళ్ళకి ఇచ్చేశారా, లేకుంటే అందులో ఉన్న శాంపుల్స్ ఏమైనా తీసుకుని ప్రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ప్రిజర్వ్ చేశారా? ఇన్ కేస్ అలాంటి శాంపుల్స్ అవైలబుల్ గా ఉంటే వాటిని ఇంకొక ల్యాబ్ నుంచి కూడా టెస్ట్ చేయొచ్చు. సాధారణంగా ఏమంటారంటే ఒక విషయం నిర్ధారణకు రావడానికి మూడు రిపోర్ట్స్ కావాలంటారు. కాబట్టి ఇటువంటి శాంపుల్స్ ప్రిజర్వ్ అయ్యి ఉంటే వాటిని ఇంకొక 2 ల్యాబ్స్ కి పంపించి మనం ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నట్టు. ఎందుకంటే ఒక్కొక్క ల్యాబ్ లో ఒక్కొక్క వాల్యూ వస్తుంటది మామూలుగా మనం బ్లడ్ టెస్ట్ చేయించినా కూడా. అవును సార్. కాబట్టి వీటన్నిటికీ చేయడానికి ముందు మూలం కావాలంటే ఆ శాంపుల్స్ ఉండాలి అక్కడ. అవి ఉన్నాయా లేదా అన్నది ఒక అంశం. తర్వాత ఏఆర్ డైరీ యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ, ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేస్తున్నారు, తర్వాత ఏఆర్ డైరీలో ఉపయోగించే ప్రాసెస్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, తర్వాత మళ్ళీ టెండరింగ్ ప్రొసీజర్ కూడా రావచ్చు. ఎందుకంటే వీళ్ళు అంటున్నది ఏంటంటే ఈ టెండరింగ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు చాలా పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇందులో టెండరింగ్ లో పాల్గొనడానికి విధంగా ఉండేది, కానీ ఏఆర్ డైరీ అన్న వాళ్ళని కూడా టెండర్ లో పలకడానికి వాళ్లకు స్పెసిఫికేషన్స్ మార్చడం జరిగింది అన్నది కూడా ఒక కంప్లైంట్. సో ఇది కూడా టెస్ట్ చేయాలి. అంటే ఎట్ హూస్ బెస్ట్, ఎవరి వల్ల ఈ టెండర్ డాక్యుమెంటేషన్ లో మార్పులు తీసుకురావడం జరిగింది. మీరు యాక్చువల్గా టీటీడీ ఎగ్జిక్యూటివ్ గారు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అందులో వారు ఏమన్నారంటే 2014, 2015, 2016 వీటిలలో కూడా ఈ టెండర్ డాక్యుమెంట్స్ ఏ టెస్టులు చేయాలన్నది ఉన్నది ఆ రిజల్యూషన్స్ లో, టీటీడీ రిజల్యూషన్స్. మీరు కావాలంటే వెబ్సైట్ కి వెళ్ళి చూడొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు అనడం ఏంటంటే ఈ పర్టికులర్ టెండర్ లో ఆ కండిషన్స్ ను మార్చారు అన్నది ఒక అలిగేషన్. మరి అది కూడా ఈ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ లో బయటికి ఎందుకు చేశారు, తరువాత ఈ విధంగా మార్పులు చేయడం వల్ల ఏఆర్ డైరీ నుంచి ఎవరికైనా ముడుపులు అందాయా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. ఎప్పుడైతే ముడుపులు అందాయి అన్నది వస్తుందో అక్కడ మళ్ళా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు ఐపీసీ తర్వాత ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కు మాత్రమే పరిమితమైంది. రైట్, మీరు అన్నట్టుగా ఒకవేళ అదే కనుక తేలితే చాలా ఈ కేసుకి అది చాలా కీలకమైన మూలం అవుతుంది, కీలకమైన ఆధారం అవుతుంది. ఎందుకంటే క్విడ్ ప్రోకో ఏదైనా జరిగిందా, మీకు మాకు ఇవ్వండి మీరు చేసుకోండి అని ఏదైనా జరిగింటే ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ బయటికి లాగాలి. అవును, జరిగి ఉంటే. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకో చర్చ అంటే నెయ్యిని 319 రూపాయలు 80 పైసలకి ఏఆర్ ఫుడ్స్ కోట్ చేసిందన్న అంశాన్ని మీరు కూడా ఇందులో ప్రస్తావించారు, ఆ రిపోర్ట్లో కూడా ఉంది. అంటే ఇక్కడ ఆవు నెయ్యి అనేది చాలా కాస్ట్, చాలా ధర ఉన్నది. కేవలం 319 రూపాయలు 80 పైసలు కోట్ చేయడంతోనే కల్తీ నెయ్యి వచ్చిందన్న చర్చ బలంగా సాగింది. రాజకీయ పార్టీల మధ్య కూడా ఈ వాదోపవాదాలు జరిగాయి. అంటే ఈ అంశం కూడా, అంటే నెయ్యి ఎంత రేటు అన్న అంశం కూడా దర్యాప్తులో కీలకం కాబోతుందా? దీన్ని ఏ విధంగా క్రైటీరియాగా తీసుకోవచ్చు దర్యాప్తు సంస్థ? తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మార్కెట్ లో ఆవు నెయ్యి అన్నది మీకు 3000 రూపాయల దాకా, 6000 రూపాయల దాకా కూడా దొరుకుతుంది. మీరు సపోజ్ ఇండియన్ బ్రీడ్ ఆవులు ఏవైతే ఉంటాయో, అంటే వేట్లకైతే మూపురాలు ఉంటాయో, మనం సాధారణంగా గీరా ఆవులు కానీ వీటన్నిటిని మీరు చూసుకుంటే, శైవాలు కానీ ఇవన్నీ కూడా మూపురం ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండియన్ లోకల్ బ్రీడ్స్.
దాంట్లో ఏమంటారంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మిగతా ఆవులు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కానీ ఇక్కడ ఉన్న జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఇవి చూస్తే వాటికి మూపురాలు ఉండవు. సపోజ్ అటువంటి మూపురాలు ఉన్న ఆవు నుంచి మీరు తయారు చేసిన ఘీ సుమారుగా 2,500 నుంచి 3,500 4,000 వరకు కూడా ఉంది కిలో. ఈ హెచ్ఎఫ్ తర్వాత వచ్చేసి మిగతా అన్ని మిక్స్డ్ చేసే వాటి నుంచి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా నెయ్యి తీసుకుంటే అది సుమారుగా 1,000 రూపాయలు. అదే మీరు నందిని తీసుకుంటే సుమారుగా 540-550 రూపాయలు దొరుకుతుంది. పతంజలి తీసుకుంటే అరౌండ్ 550-600 రూపీస్ దాకా దొరుకుతుంది మీకు. సో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇంతకు ముందు అంటే ఏఆర్ డైరీ రాకముందు ఏ రేట్లో సరఫరా జరిగిందన్నది కూడా టెస్ట్ చేస్తారు. ఈ టెండర్ ముందు టెండర్ లో ఎవరు పలికారు, వాళ్ళు ఎంత రేటుకు పలికారు అవి కూడా చూస్తారు. సో సడన్ గా ఇది మామూలుగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న రేట్లో ఆవులకి ఇప్పుడు వాటికి వేసే దాణా కూడా చాలా కాస్ట్లీ అయిపోయిన రోజుల్లో రేటు పెరగాలి కానీ ఈ విధంగా 319 రూపాయల 80 పైసలకు తగ్గడం ఏంటి అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు చూసుకుంటే సోయాబీన్ గానీ ఇవన్నీ కూడా 120 రూపాయల కిలోకి దొరుకుతాయి. అవును సార్. తర్వాత మిగతా రేప్ సీడ్ ఆయిల్ ఇవి తీసుకున్నా కూడా 130-135 రూపాయలకు దొరుకుతాయి. ఈ విధంగా 80 నుంచి 85 రూపాయల కిలో దొరికే ఆయిల్స్ కూడా ఉన్నాయి మార్కెట్ లో. కాబట్టి ఈ విధంగా ఇంకా చీప్ గా దొరికే ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అందులో మిశ్రమం చేశారా అన్నది కూడా డౌట్ వస్తుంది. కాబట్టి ఈ డౌట్లన్నిటినీ కూడా ఈ ఎస్ఐటి ఏదైతే ఉందో సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎస్ఐటి అది పరిష్కృతం చేయాలి అన్నది అందరూ కోరుకుంటున్న అంశం. నేను మొత్తం ప్రజలు యావత్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏం జరిగింది అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ వాళ్ళు చేసిన కామెంట్స్ పక్కన పెట్టి టీటీడీలో లడ్డూ ప్రసాదంలో ఏం జరిగిందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అది బయటికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రకారం రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, ఈ ప్రత్యేక విశ్లేషణ క్లోజ్ చేసే ముందు మీరు ఒక రాజకీయ పార్టీని కూడా లీడ్ చేస్తున్నారు కాబట్టి రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగే ఇక్కడ సిట్టు వేస్తే ఇక్కడ అధికార పార్టీ ఏం చెప్తే సిట్టు ఆ విధంగానే వ్యవహరిస్తుంది, మాకు నమ్మకం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన అంశం. ఇప్పుడు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేశారు. దీంట్లో కూడా నిజాయితీ గల అధికారులు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు డిమాండ్ చేస్తున్న అంశం రెండోది. అంటే ఇప్పుడు ఇక్కడ సిట్టు మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ రేపొద్దున ఏం తేల్చినా దానికి ఖచ్చితంగా పార్టీలు ఉపయోగ కావాల్సి ఉందా? ఎందుకంటే వాళ్ళు స్వాగతిస్తున్నారు, వీళ్ళు స్వాగతిస్తున్నారు ఈ స్వతంత్ర దర్యాప్తుని. ఫైనల్గా ఈ విషయంలో ఏం చెప్తారు? రాజకీయ పార్టీలు ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారో అది ఫైనల్ గా దాని అవుట్కమ్ అని బట్టి కూడా కామెంట్స్ వస్తాయి. సాధారణంగా రాజకీయ వ్యక్తుల మీద ఉన్న కేసుల మీద ఏ సంస్థ ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ఫైనల్ గా వారికి ఏదో ఒక రాజకీయం ఆపాదిస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఎందుకంటే మేము కూడా అనుభవం చూసాం. మీరు కూడా అన్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తుల మీద మేము ఇన్వెస్టిగేట్ చేశాము అంటే ఆ ఎదుటి పార్టీ వాళ్లకు వీళ్ళ సపోర్టర్లని అట్లా బ్లేమ్ చేస్తుంటారు మామూలుగా. కాబట్టి ఈ బ్లేమ్లు ఆరోపణలు అన్నవి జరుగుతున్న అంశాలు. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇవి పట్టించుకోకుండా సత్యం ఏంటి బయటికి తీసుకురావాలి, సత్యం బయటికి తీసుకురావాలి, నిజాలు బయటికి తీసుకురావాలి అన్నది. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా ఎంత దుమారం రేపిన ఇష్యూలో ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాలి, అసలు ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియాలని అందరం కూడా కోరుకుందాం. దర్యాప్తు సంస్థ కూడా అంతే సమగ్రతతో ముందుకు వెళ్ళాలని కూడా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ఇక ఈ దర్యాప్తు ఎలా సాగనుంది, ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోబోతుందన్న అంశంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.